ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి. నవీన్, ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడత పోలింగ్ సంబంధించిన ఫలితాల కోసం అందరూ గ్రామాల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులు, తాము ఓట్లు వేసిన అభ్యర్థులు గెలుపొందారా లేదా, ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఆ గ్రామస్తులంతా చేరుకొని ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఈ 3వ విడత పోలింగ్లో 168 గ్రామ పంచాయతీలకు అధికారులు ఎన్నిక నిర్వహించారు. ఈ 168 గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి 60కి పైగా గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 22 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ దక్కించుకుంది. మిగిలిన గ్రామ పంచాయతీల్లో దాదాపుగా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మొదటి విడత, 2వ విడత, 3వ విడత ఈ 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఖమ్మం జిల్లాలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను, అత్యధిక గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం జరిగింది. ఈ 3వ విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అదే పరిస్థితి మనకి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు మెజారిటీ స్థానాలు వస్తాయని చెప్పి భావించినప్పుడు కూడా ఈ 3వ విడతలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన, మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గ్రామాల్లో గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ హవా దాదాపుగా కొనసాగుతుంది ఖమ్మం జిల్లాలో అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఆ తర్వాత 2వ స్థానంలో బీజేపీ ఉంది. ఆ తర్వాత సిపిఎం, సిపిఐ కూడా అక్కడ కొన్ని స్థానాల్లో వచ్చే పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే తెలుగుదేశం పెనుమర్లి మండలం రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం మనం తల్లాడ పోలింగ్ కేంద్రం దగ్గర, తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రం దగ్గర ఇక్కడ పోలింగ్ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం రాత్రి 10 తర్వాత ఫలితాలు బయటకు వచ్చే పరిస్థితి మనకి కనిపిస్తుంది. మిగిలిన గ్రామ పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే వాటన్నిటి కూడా ఇప్పటికే ఫలితాలు ప్రకటించడం జరిగింది. పోలింగ్ ఎంతైతే ప్రశాంతంగా నిర్వహించారో కౌంటింగ్ ప్రక్రియను కూడా అంతే ప్రశాంతంగా నిర్వహించి ఫలితాలను ప్రకటించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీల్లో వార్డుల కౌంటింగ్ పూర్తి చేసి సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద చేరుకుని ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.